చేశానంటే కన్యాదాన ఫలితం నాకు లభిస్తుంది అని చెప్పేసి అంటారు. మరి ఆడపిల్లలు ఉన్నవారి యొక్క గొప్పతనం అది. ప్రకారేణ మంగళాష్టూర్ణిగాపణమని గుర్యా శ్రీమత్యా సపరాసరార్జన కప్రుహాదనాకాంతకా శ్రీకంఠద్రువకుండలేన హనుమాన్ విశ్వాంబరీషోద్ధవా శేషాక్రూరవతిష్ఠనారదవయోజాతా భాగ్యదా ఏతే భాగవతా విభీషణముఖాః కుర్వంతు మాం మంగళం. సావధానా సుముహూర్తే సావధానా సుభలగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానస్య దయాపరస్య భువనాధీశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవిందవిజుధ శ్రీశోధరస్య ప్రభో శ్రీమత్పంకజలోచనస్య బహుధానందాని నామాని వై నానామంగళకారణాని సతతం కుర్వంతు మాం మంగళం. సావధానా సుముహూర్తే సావధానా సుభలగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానా గిరిజామండోదరే పాంచాలే గడ సంభవస్య రమణే సీతా సచేరోహిణీ మేఖలా గుణవతి దేవక్తుషారుంధతి కౌసల్యాది సమస్త పుణ్యవనితా కుర్వంతు మాం మంగళం. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానా భగవతే కలింగతనయా భాగీరథే నర్మదా గాయత్రీ భవనాశనే గుణవతే కన్యాదే గోపదే వేగవతే సువర్ణవదనా గోదావరీ గండకీ కావేరీ జగుముద్వతే దరిదః కుర్వంతు మాం మంగళం. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానా భాగవత్ భవిష్యదమలం వారాహ గంగారుడం బ్రాహ్మం వైష్ణవవామనేరుచరితం శ్రీనారదివ్యం శుభం భాండం వరకూర్మకవిలసత్యేతత్పురాణాని వై మార్కండేయముఖాని మాస్యమనిశం కుర్వంతు మాం మంగళం. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానా ధరణే పుత్రస్య చంద్రాత్మజః దేవార్యస్య బృహస్పతిర్భృగుసుధశ్ఛాయాపదే నందనః హుక్కే దుర్భగ్రహానవరుభా ఏకాదశస్థానగా నక్షత్రాణి చ లగ్నో గతిభయః కుర్వంతు మాం మంగళం. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానలింగవంగమగధ కాశ్మీర భోజో మరుః నేపాళో నిషదశ్చటంకణ కురు సౌవీరసౌరాష్ట్రకో లాంగౌగరహాటలాటజప్రాబ్జ్యోతిషాః కోదలః కర్ణాటేతి సమస్త దేశ వనితాః కుర్వంతు మాం మంగళం. సావధానా శుభలగ్నే సావధానా శుభలగ్నే సావధానా ధ్యాన సావధానస్తదేవ గణా సద్విప్రసత్యాదిషు మన్యాది స్మృతయోరుజస్య నిగమా వాద్యాచనానావిధారాది సమస్త కల్పధరవశ్చిందామణి సర్వదా షట్శాస్త్రాణి యుగామధేనురనిశం కుర్వంతు మాం మంగళం. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానా కుజకుంభకుంకుమపరీరంభో గుణానాన్నిధిః పూర్వాచార్య గుణావబోధనికర శ్రీపాంచరాత్రాగమే సేన విభీషణ ప్రవృత్తిర్భక్తై సదా సేవితః పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానా కమలాలయ వసుమతీం రామా జగద్రక్షిణీం కళ్యాణీం సకలేశ్వరీ హరిజతీం భాగ్యానుసంధాయినీం భాంగే విమలేక్షణీ విమలనీ నారాయణ స్వీకరీ పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. సావధానా సుముహూర్తే సావధానా శుభలగ్నే
షడగోపానంత సంకర్షణ శ్రీ సౌదర్శన పాంచజన్య భరతాచార్య మహావైష్ణవ శాస్త్ర పురాణ వైష్ణవ కథాలపై సదా సేవిత పాజాద్వో భగవాన్ పురాణ పురుష కుర్వన్ సదా మంగళం జనగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే గిరిపదే నారాయణాఖ్యాచలే లోకమహాజలే పినిషుధే పుణ్యే చ పుష్పాచలే పాజాద్వో భగవాన్ పురాణ పురుష కుర్వన్ సదా మంగళం విశ్వామిత్రపరాజనార్జున సుఖ ప్రహ్లాద రుక్మాంగదా విశ్వక్సేన విభీషణౌ చ హనుమాన్ శ్రీవైన తేజాదజ ప్రతిదినం సంసేవ్యమానోత్సుక పాజాద్వో భగవాన్ పురాణ పురుష కుర్వన్ సదా మంగళం స్వస్తి అష్టాశీతి సహస్రాణాం చతుర్భైరవరాణాం అనేకోటి బ్రహ్మాండారాజ్ఞాయుధవర్ణవాయుకవేర ఈశానాద్యష్టలోకపాలకానాం అనభరత జటాకోటి మనోయానవందిత జాజ్వల్యమాన నారాయణ పాదారవింద సందోహానాం దేవతానాం పరాశరాత్రేయకాశ్యమరేజపామనజాబాలిగోసమౌతిష్ఠయాజ్ఞవల్క్య భృగ్వాదిమునీనాం బ్రహ్మందర సుకరాశికాస్తోల్ మధ్యరంగ మహదాస్థాన సౌదాంతరాళ గోపురావరణ ప్రాకార భజనాలయనుక్త మండపయాగశాలాద్యనేక మండప రత్నవేదికాది మహామండపానాం వాజపేయాదిరాత్రాప్తోర్యామసాంతపనాది మహాయజ్ఞానాం నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది మహామహోత్సవానాం యజుస్సామాధర్వణనాలాజిర ప్రబంధ తర్కమీమాంస వేదాంత భాష్యాగమాది శబ్దశాస్త్రాణ భారత రామాయణ భాగవత శ్రీ పాంచరాత్రాష్టాదశ పురాణాదీనాం రత్నముక్తగతకూల విచిత్రవలయ దూర్వాంగురంగుమగోరోజన కర్పూర కస్తూర్యాది శోభన ద్రవ్యాణవాజనం కురారోపణధ్వజారోహణ తీర్థాంబయ భేరీతాడనయా గోపకరణ దేవతాక్వాన స్థాపనాది దేవదేవస్య మహామహోత్సవానాం అనేనా శ్రీ పాంచరాత్ర శాస్త్రోక్త ప్రకారేణ లగ్నస్య తిథి వార నక్షత్ర లగ్న హోర ద్రేక్కాణ నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశతంశకానాం అనంతరమనుకూలానాం సుముహూర్త సమయం అవుతున్నది. సరిగ్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ ముహూర్త సమయానికి విచ్చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీమాన్ యనుమల రేవంత్ రెడ్డి గీతా దంపతులు వారు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటూ సరిగ్గా ముహూర్త సమయానికి విచ్చేస్తూ ఉన్నారు. వారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీమాన్ భట్టి విక్రమార్క గారి దంపతులు, ఎందరో మంత్రివర్యులు, అధికారులు వీరందరి సమక్షంలో జగన్నాథుడు జగత్ చక్రవర్తి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొదలైనటువంటి పెద్దలంతా కూడా విచ్చేస్తూ ఉన్నారు. సరిగ్గా ముహూర్త సమయం. ఈ ముహూర్త సమయానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు యనుమల రేవంత్ రెడ్డి గారి ద్వారా, వారి దంపతుల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల సమర్పణ జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గీతాధిపతులు పట్టు వస్త్రాలు, ముత్యాలను సమర్పిస్తూ ఉన్నారు.
తిరుపతి దేవస్థానముల తరఫున దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు, అక్కడ ఉండేటువంటి వేద పండితులు మొదలైనటువంటి వారంతా కూడా ఈ ముహూర్త సమయంలో పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. సరిగ్గా మన అభిజిన్ ముహూర్తం మనకు ఇంకా 3 నిమిషాల సమయం ఉన్నది. ఈ 3 నిమిషాల్లో మనకు వస్త్ర సమర్పణలు జరుగుతూ ఉన్నాయి. 11:58 అయింది. సరిగ్గా 12 గంటల సమయంలో మనకు జీలకర్ర బెల్లం పెట్టడంతో ముహూర్తం అవుతుంది. పశ్యంతి సూరయః దేవదక్షరాగతం విష్ణోర్యత్పరమం జీవేవదన్నః శవాదేశ్వరేవదన్నః మణిశైలాదిపయేవదన్నః భగవాన్ వెంకటేవదన్నః రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వర్యులు సమర్పించినటువంటి వస్త్రాలు, అదేవిధంగా టీటీడీ దేవస్థానం తరఫున ఇచ్చినటువంటి వస్త్రాలు మనకు స్వామివారికి సమర్పించడం జరిగింది. సరిగ్గా ముహూర్త సమయం ప్రకారేణ లగ్నస్య తిథి వార నక్షత్ర లగ్నాహోరాద్రేకాణ అవాంశ ద్వాదశాంశ తుంగాంశ త్రింశంశగానాం చంద్రమణహోరాణాం శుభశోభనానాం సర్వోగ్రహాః సునక్షత్రాः శుభాలేకాంశస్థానబలదావరదాత్మముహూర్త పుత్రసన్నా భవంతు భవంతే చూస్తున్నారు. అంతా కూడా సేవించండి. భవంతే రాజావో భవంతే బృహస్పతి భవంత ఇప్పుడు సరిగ్గా ముహూర్తమైనది. మనకు వరుసగా ఇక్కడ ఈ సందర్భంగా అనేక మంది పెద్దలు ఇక్కడ పట్టు వస్త్రాలు మొదలు సమర్పిస్తూ ఉన్నారు. శృంగేరి పీఠం తరఫున శారదాపీఠం శృంగేరి నుంచి పట్టు వస్త్రాలు, అవి భక్తరామదాసు గారు వారు సమర్పించినటువంటి అంబాస్థానం సంస్థాపకులైనటువంటి పమిడి ఘంటం వెంకట రమణదాసు గారి యొక్క సమర్పణ ద్వారా వారి కుమారులు వారి ట్రస్ట్ ద్వారా సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా భక్త రామదాసు వంశస్థులైనటువంటి కంచర్ల సమర్పిస్తూ ఉన్నారు. భక్త రామదాస శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీరు స్వామి వారి ద్వారా పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతున్నది. అదేవిధంగా తూము నరసింహదాస్ గారి వారసులైనటువంటి వారు పట్టు వస్త్రాలు మొదలైన సమర్పిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ అయినటువంటి హరినాథ్ గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. తెలంగాణ హైకోర్టు జస్టిస్ అయినటువంటి శ్రీ ఎస్ నందా గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. భద్రాచలం రామచంద్రమూర్తికి చేనేత పట్టు వస్త్రాలు తయారు చేసి ఇచ్చినటువంటి సాయి కుమార్, మాధవి, జస్వంత్, పద్మశ్రీ వారి చేతుల మీదుగా రాముల వారి కళ్యాణానికి సమర్పించారు. తతః శ్రీసూక్త భూదుక్త మంత్రైక్య పుష్పోదకస్తమనం కుర్యాత్. ఓం హరిణీం సుగంధవదస్త్రియాం ఇంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేద దదావః. ఓమర్భూమ్నాద్యౌర్వగాంధరిక్షణః ఉపస్థోతే దేవి మాధవనాధ్యాయాదధే. శుభముహూర్తం అయిన తర్వాత మాంగళ్య ధారణ కార్యక్రమం, ఆ మాంగళ్య పూజ మొదలైనటువంటివి జరుగుతున్నాయి. మాంగళ్యం అనేటువంటిది మన దక్షిణాది రాష్ట్రాల్లో వివాహ సమయంలో ప్రత్యేకంగా నూతన వధువు మెడలో ధరింపజేసేటువంటి మాంగళ్యాలు. పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు సీతారాముల యొక్క కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. సంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం ఓం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలయావతీర్ణస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ సీతారాముల కళ్యాణంలో ధరింపజేటువంటి మాంగళ్యానికి ఒక విశిష్టత ఉన్నది. రామదాసు గారు ఆ మాంగళ్యాన్ని తయారు చేయించినప్పుడు 3 మాంగళ్యాలు కలిగినటువంటి మంగళసూత్రాన్ని తయారు చేయించారు. సహజంగా అందరికీ మెళ్ళలో 2 మాంగళ్యాలే ఉంటాయి. పుట్టినింటి వాళ్ళు చేసినటువంటి మాంగళ్యం, మెట్టినింటి వారు చేసినటువంటి మాంగళ్యం 2 ఉంటుంది. కానీ రామదాసు గారు మన బోటి భక్తులందరి తరఫున తానే సీతమ్మ వారిని కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి రామదాసు గారి తరఫున కూడా మరొక మాంగళ్యాన్ని దాంట్లో చేర్చారు. అటు దశరథ మహారాజు చేయించినటువంటి మాంగళ్యంగా ఒకటి, జనక మహారాజు చేయించినటువంటి మాంగళ్యంగా ఒకటి, తానే రామదాసు గారు మన వంటి భక్తులందరి తరఫున ఒక మాంగళ్యం, ఇలాగ 3 మాంగళ్యాలతోటి ఈనాడు సీతమ్మ వారికి రామచంద్రమూర్తి ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. ఆ మాంగళ్య పూజ జరుగుతున్నది. అంతా కూడా శ్రద్ధగా ఆ పూజ చూద్దాం. వెంటనే ఆ తర్వాత మాంగళ్య ధారణ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు కృష్ణమోహన్ గారు కళ్యాణోత్సవ సమయంలో స్వామివారికి వస్త్రాలు సమర్పించారు. తతః శ్రీరామచంద్ర స్వామినః తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్య ధారణాత్ పూర్వం మాంగళ్య పూజాం కరిష్యే. కర్షవర్ణేన మాంగళ్యం దేవతాభ్యో నమః. ఓం శ్రీం శ్రీజై నమః. ఓం భూం భూం జై నమః. ఓం నీం నీలాజై నమః. మాంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః. ఓం గ్రీం శ్రీజై నమః. ఓం భూం భూం జై నమః. ఓం నీం నీలాజై నమః. ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తేష్వర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, ఔపచారిక స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, ఉత్తరీయం సమర్పయామి, ఊర్ధ్వపుండ్రం ధారయామి, దివ్యశ్రీ చందనం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి. ఓం మహామనందాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాయ నమః స్వాహా. ఓం ధ్యూం ధూమోగ్గిరాయ నమః. తెలంగాణ రాష్ట్ర
సిఎస్ గారు, శాంతి కుమార్ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. మాంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః. అదేవిధంగా కనమూరి బాబురాజు దంపతులు కూడా పట్టు వస్త్రాలను నిర్వాహకోరకితనేమకటాక్షలీలాం జానకీరమణ గోవింద. మాంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః. అర్చనం సమర్పయామి. ఓం ఆకారత్రయం పన్నామరవిందనివాసినీం ఓం భగవన్నారాయణాభివతానురూపస్వరూపరూప గుణ విభవైశ్వర్యశీలాద్యనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణాం పద్మవనాయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయీం నిరవధ్యాం దేవదేవ విద్యమహీం అఖిల జగన్నాథరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణః శరణం ప్రపద్యే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం హ్రీం శ్రీజై నమః. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీలాజై నమః. ఓం శ్రీజై నమః. ఓం అమృతోద్భవాజై నమః. ఓం కమలాజై నమః. ఓం చంద్రసహోదరి నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం వరారోహాజై నమః. ఓం హరివల్లభాజై నమః. ఓం సార్వణ్యై నమః. ఓం దేవదేవిగాజై నమః. లక్ష్మీ నమః. ఓం మాంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః. ఓం శ్రీదేవ్యై నమః. ఓం శ్రీభూదేవ్యై నమః. ఓం శ్రీనీలాదేవ్యై నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. ఫలనివేదనం సమర్పయామి. మోక్ష్యాపరిషిచ్య దేవస్యత్వాదవిదుః ప్రసవే బాహుభ్యాం పుష్పహస్తాభ్యామోదదే. మాంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః. కర్పూరల నీరాజన దేవం సుందర్యామి. సమర్జననీయం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసేం శ్రీనివాసస్య కరుణామి రూపిణీం లక్ష్మీరమణ గోవింద గోవింద. ఆవాహిత మాంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్ఠాపయామి. సుమంగళీర్మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని మనందరికీ కూడా దర్శింపజేస్తారు. అన్ని వైపులా కూర్చున్నటువంటి భక్తులంతా కూడా ఒకసారి ఆ మాంగళ్యాన్ని సేవించండి. అర్చక స్వాములు మనకు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తారు. 3 మాంగళ్యాలు. ఒకటి దశరథ మహారాజు చేయించినటువంటి మాంగళ్యం, మరొకటి జనక మహారాజు చేయించినటువంటి మాంగళ్యం, 3 మన భక్తులందరి తరఫున రామదాసు గారు చేయించినటువంటి మాంగళ్యం. 3 మాంగళ్యాలు. ఆ 3 మాంగళ్యాలను ఇప్పుడు సీతమ్మ వారికి రామచంద్రమూర్తి చేస్తారు. కళ్యాణోత్సవ సందర్భంగా ఎంపీ గారు బలరాం నాయక్ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా శ్రీమతి రాజారాణి గారు స్వామివారికి అమ్మవారికి ముత్యాలను సమర్పించారు.
బోలో రామచంద్ర భగవాన్ మాంగళ్య ధారణ అయింది. ఇప్పుడు వారణమాయురమని గోదాదేవి తాను తిరుప్పావై వ్రతాన్ని జరిపిన తర్వాత రంగనాథుని తాను వివాహం చేసుకున్నట్లుగా కలగన్నది. ఆ కలలో తనకు రంగనాథుని జరిగినటువంటి వివాహ వృత్తాంతాన్నంతటినీ తన స్నేహితురాళ్లతో చెప్పేటువంటి ఒక ప్రబంధం అది. దీంట్లో వివాహ సంబంధమైనటువంటి ప్రక్రియ అంతా కూడా ఉంటుంది. ఆ ప్రబంధాన్ని పఠిస్తూ ఇక్కడ సీతారాములిద్దరూ బంతులాడుకుంటున్నట్లుగా కొబ్బరికాయలను దొర్లించుకుంటూ చేసేటువంటి ప్రక్రియ ఇది. సీత వైపున ఒక అర్చక స్వామి, రామచంద్రమూర్తి వైపు ఒక అర్చక స్వామి కూర్చొని ఈ వారణమాయుర వృత్తాంతాన్ని ఇక్కడ మనకు దర్శింపజేస్తారు. సేవిద్దాం. శ్రీశైలేశపాత్రం భూభత్యాదిగుణాన్నవతీంద్రకరణం లక్ష్మీనాథ సమారంభాం నాభయామునమధ్యమామస్మరాచార్యముచ్యుత పరాంబుజ యుగ్మరుక్మ భక్తజనులకు విజ్ఞప్తి అండి, ఇంకా తలంబరాల కార్యక్రమం కాలేదు, దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞాపన. సెక్టార్లో ఉన్నటువంటి భక్తులందరికీ విజ్ఞప్తి, ఇంకా తలంబరాల కార్యక్రమం ముఖ్యమైన ఘట్టం ఉంది, దయచేసి కూర్చోగలరు. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండరాజ దేవదేవోతమస్య ఆదిమధ్యాంతరహితస్య అగణితస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ
సంవత్సర ప్రయుక్త దివ్య తిరుకల్యాణ మహోత్సవానికి తలంబ్రాల వేడుక భద్రాచలంలో ఈ తలంబ్రాలు చాలా విశేషం కలిగినటువంటివి. శంకరాచార్యుల వారు ఈ స్వామిని సేవించుకున్న తర్వాత ఆయన రామకర్ణామృతం అనేటువంటి స్తోత్రంలో చెప్తారు. జానక్యా కళామలాంజలిపుటే యా పద్మరాగాయుతా న్యస్తా రాఘవమస్తకే చ విలసత్ కుందప్రశూనాయుతా స్రస్తా శ్యామలకాయకాంతికలితా యా ఇంద్రనీలాయుతా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికా అని సీతారాములిద్దరూ తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు రామచంద్రమూర్తి తలపాగా చుట్టుకొని ఎదురుగా కూర్చొని ఉన్నాడు. సీతమ్మ వారు ఆయన ఎదురుగా కూర్చొని ఒకళ్ళ మీద ఒకళ్ళు తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నారు. సీతమ్మ వారి ఎర్రనైనటువంటి చేతులు, సహజంగానే ఆవిడ బంగారు వర్ణంలో ఉంటుంది సీతమ్మ. ఆవిడ గోరింటాకు కూడా పెట్టుకుని ఉంది, అది మరింత ఎర్రగా ఉన్నది. తెల్లనైనటువంటి ముత్యాలు ఆవిడ చేతిలో ఎర్రదనాన్ని సంతరించుకున్నాయి, అంటే పగడాల్లాగా అయినట. అలా ఉండేటువంటి ఆ తలంబ్రాలను సీతమ్మ వారు తన చేతుల్లోంచి తన దోషులతోటి రాముడి తలపాగా చుట్టుకున్నటువంటి రాముడి తల మీద వేయగానే ఆయన తలపాగా తెల్లగా ఉంటుంది కదా, మల్లెపూల్లాగా కనిపించునేట. అక్కడి నుంచి తల మీద నుంచి జారుతూ ఉంటే రాముడు నీలమేఘశ్యాముడు కనుక ఇంద్రనీలమళ్ళుల్లాగా మెలుస్తూ ఉన్నాయట. ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒకే తెల్లనైనటువంటి ముత్యం సీతమ్మ వారి చేతిలో ఎర్రగాను, రాముడి తలలో తెల్లగాను, మళ్ళీ రాముడి మేని మీద నల్లగాను కనిపించేటప్పటికీ ఇది చాలా అద్భుతమైనటువంటి వర్ణనాతీతమైనటువంటి ఒక అద్భుతమైన రంగులతో కూడినటువంటి ఒక రత్నముల యొక్క వేడుకలాగా ఉంది ఇది అని వర్ణిస్తారు. అలాంటి ఆ ముత్యాలు మనందరికీ కూడా శుభాలు కలుగజేయాలి అని భద్రాచలంలో ఎప్పటి నుండో ఈ విధంగా ముత్యాల తలంబ్రాలు పోయడం అలవాటు కదా మనకి. మామూలు తలంబ్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలను కూడా స్వామివారికి పోస్తాం. ఆ తలంబ్రాలు అనేటువంటివి మన శిరస్సును ధరిస్తే మనకు శుభములు ఏర్పడతాయని మనందరి విశ్వాసం. సీతారాముల కళ్యాణ తలంబ్రాలు అలాంటి గొప్ప విశేషము కలిగినవి. ఆ తలంబ్రాల వేడుకను మనం ఇప్పుడు సేవిద్దాం. శ్రీరామచంద్ర స్వామిన తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి అక్షతారోపణం కరిష్యే అంజలౌక్షేరేణ ప్రక్షాళ్య శ్వేతాక్షతాంతర్వదాయ క్షీరకృతపాణినాద్రుపస్తీర్య తతః నవరత్నసహిత తండులోపరి హిరణ్యముపదధామి. ఈ తలంబ్రాలు ఒక సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి శ్రీరామనవమిలో తలంబ్రాలు ఎర్రగా ఉంటాయి. ఆ రోజుల్లో తానీషా వచ్చి ఆ ముస్లింలకి ఆనందం కలిగినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు గులాలు చల్లుకుంటారట. ఆ గులాం తీసుకొచ్చేవారట ఆయన. ఆ గులాంని కలిపేటువంటి ఆచారం ఆ తానీషా గారు తీసుకురావడం వలన ఇక్కడ ఏర్పడింది అని ఒక్క సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే శ్రీరామనవమి నాడు ఈ తలంబ్రాల వేడుక ఎర్రనైనటువంటి తలంబ్రాలతో ముత్యాలు కలిపినటువంటి తలంబ్రాలను సీతమ్మ వారికి రామచంద్రమూర్తికి శిరస్సును ధరింపజేస్తారు అర్చక స్వాములు. సామ్రాజ్యమంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యా దర్శనిక్షువేద్ చంద్రమా ఆవస్తమాభరం యశో యజ్ఞస్య దక్షిణాం సమృద్ధతాం ఓం రాజా బృహస్పతి అక్షరారోపణ ముహూర్త శుభోర్తోస్తు.
భక్తులందరికీ విజ్ఞప్తి అండి. ఎవరి చుట్టాల్లో వారు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. అందరికీ కనిపిస్తుంది. మీరు నుంచుంటే వెనక వారికి కనిపించదు. దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. చుట్టాల్లో ఉన్నటువంటి భక్తులందరికీ దయచేసి విజ్ఞప్తి. ఎక్కడి వారు అక్కడ కూర్చోవలసిందిగా నిలబడము. కళ్యాణం పూర్తయిన తర్వాత అమ్మవారు ఇప్పటి వరకు ఎదురుగా స్వామివారికి ఉన్నారు. అమ్మవారిని మరలా స్వామివారి పక్కకి చేర్చిన తర్వాత ఆ సీతారాములకు చక్కని హారతిని సమర్పిస్తారు. అంతవరకు కళ్యాణం పూర్తవనట్లే అన్నమాట. కనుక ఆ విధంగా మనకు ఎదురుగా ఉండేటువంటి సీతమ్మ వారిని స్వామివారి పక్కనే వేంచేపు చేస్తారు అర్చక స్వాములు. అంతవరకు కూడా కూర్చొని ఉండండి. అందరికీ ఆశీర్వచనం కూడా వేదాశీర్వచనం ఉంటుంది. ఇప్పుడు ఆ వేదాశీర్వచనాన్ని వేద పండితులు నిర్వహిస్తారు. ఓం యో వేదాం బ్రహ్మణో వేద బ్రహ్మయ బ్రహ్మాజ ఆయుస్తం భజాంబుదో భాగధేనైవేనం ప్రణయతే బ్రాహ్మణో సర్వాదేవతాభిరేవేనం దేవతాభిరుద్ధరతే బ్రాహ్మణే వసందే బ్రాహ్మణేభ్యో దేవభ్యో దివే నమస్కుర్యాన్నా శ్రీలంకే దేవ దేవతా ప్రియామి పర్యాప్యానందనాయ సర్వస్తోమోదిరాత్ర ఉత్తమహర్భవతి సర్వస్యాఖ్యై సర్వస్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతే శతమేనమేవ శతాత్మానం భవతి శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయుః సమర్పయేంద్రావతే భజతే విహావః మూర్ధాపరమేష్టి సువర్చాः సమానానాముత్తమ శ్లోకోऽస్తు అక్షరే పౌత్రం పశుభిర్జాయతే ఏవం విదుషోऽగ్నిహోత్రం పదే దేవం వేద దేవాయ దేవాదివిభాగ దేవాయ దేవాదివిభాగ దేవాదేవాదివిభాగాయితి దేవాదేవాదివిభాగాయితి విభాగ ఇది దివిభాగ ఇది కృష్ణాజినం కృష్ణాజినమిది దివిభాగ ఇది కృష్ణాజినం కృష్ణాజినమిది కృష్ణాజినమవ కృష్ణాజినమిది కృష్ణాజినమవ కృష్ణాజినమవ కృష్ణాజినం కృష్ణాజినమవధోరాడుధోరాచవ కృష్ణాజినం కృష్ణాజినమవధోరాది కృష్ణాజినమిది కృష్ణాజినం అవధోరాడుధోరాచవావధోరాదేవహిమధోరాచవావధోరాధీమే ధూనో ధీమ ఇమే ధూనో ధూనో ధీమ ఏవే మే ధూనో ధీమ ఏవ ఏవాస్మా ఏవేవాస్మే ఏవాస్మా ఏవైవాస్మై లోకా అస్మా ఏవైవాస్మై లోకా లోకాస్మాస్మై లోకా ప్రేతా లోకాస్మాస్మై లోకా ప్రేతా లోకా ప్రీత లోకా ప్రీత అభీష్ట
प्रेता लोका लोकास्त्रेता अभीष्टा प्रेता अभीष्टा अभीष्टा प्रेता प्रेता अभीष्टा भवन्तु भवञ्जभीष्टा प्रेता प्रेता अभीष्टा भवन्ति अभीष्टा भवन्ति भवन्त्यभीष्टा अभीष्टा भवन्ति अभीष्टायत्यभीष्टा भवन्तीति भवन्ति नवो भवति भवति नवो 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 भवति जायमानो भवति नवो 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 भवति जायमानः नमो नवायुधे नवः नवः जायमानो जायमानो भवति भवति जायमानोऽन्हावह्नान् जायमानो भवति भवति जायमानोऽन्हान् जायमानोऽन्धामन्धान् जायमानो जायमानोऽन्धान् केतुः केतुरन्धान् जायमानो जायमानोऽन्धान् केतुः केतुः केतुरन्हामह्नान् केतुर्राससान् केतुरन्हामह्नान् केतुर्रसान् केतुर्षसा वृषदान् केतुः केतुर्षसामेत्येतृषदान् केतुः केतुर्षसामेति एत्यग्रे अग्रयेत्येत्यग्रे भागम् देवेभ्यो देवेभ्यो भागम् भागम् देवेभ्यो देवेभ्यो भागम् भागम् देवेभ्यो आयन् प्रायन्नायन् प्रचन्द्रवाश्चन्द्रमाः प्रायन्नायन् चन्द्रमाः प्रप्रचन्द्रमाः तिरति तिरति चन्द्रमाः प्रप्रचन्द्रमाः तिरति चन्द्रवास्तिरति दीर्घम् दीर्घम् चन्द्रवास्तिरति दीर्घम् तिरति दीर्घम् दीर्घम् तिरति तिरति दीर्घमायुरायुर्दीर्घम् तिरति तिरति दीर्घमायुः दीर्घमायुरायुर्दीर्घम् दीर्घमायुः आयुरित्यायुः इयमेवावरुन्धे देवादे पुरन्निवेद्याः हेमो वै राष्ट्रस्य शीतो वारः हेममेवावरुन्धे सर्वेभ्यो वै वै सर्वेभ्यः सर्वेभ्यो वै कामेभ्यः कामेभ्यो वै सर्वेभ्यः सर्वेभ्यो वै कामेभ्यः वैकामेभ्यः कामेभ्यो वै कामेभ्यः सन्धिः सन्धिः कामेभ्यो वै कामेभ्यः सन्धिः सन्धिः कामेभ्यः कामेभ्यः सन्धिर्दुहे सन्धिः कामेभ्यः कामेभ्यः सन्धिर्दुहे सन्धिर्दुहे दुहे सन्धिः सन्धिर्दुहे तत्तद्दुहे सन्धिः सन्धिर्दुहे तद् दुहे तत्तद्दुहे दुहे तद्यजमानाय नमानास्तद्दुहे दुहे तद्यजमानाय यजमानास्तत्तद्यजमानाः सर्वान् सर्वान् यजमानास्तत्तद्यजमानाः सर्वान् यजमानाः सर्वान् सर्वान् यजमानाः यजमानाः सर्वान् सर्वान् यजमानाः यजमानाः सर्वान् कामान् कामान् सर्वान् सर्वान् कामान् सर्वान् सर्वान् कामानवकामान् कामानवरुन्धते रुन्धते वकामान् कामानवरुन्धते हरगिरि रुन्धते स्वन्दम् वर्चस्वन्दम् भवति सदायुः पुरुषः शतेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति ॐ काय निश्चायुत्रा आभूवात् ऊति सदा क्रोधस्य तया
సత్యమాదానాం మానిష్టమాదంధాత్ సా ఊహాయ గృహాయ చేదాత్ రుజోః హన్నాత్ వాసోహాయ ఆభిత్ శూనాసాఖీనాం ఆవిరాజరాయ ఔహాయ శతాం భావాత్ సయోః హన్నాత్ తాయోహాయ హాౌహాౌహాౌ ఆద్యదోహం 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 మూర్ధానందాయ వారాతం పృథివ్యాః వైశ్వానరాం రూపాత్ జాతమగ్నేం తావిం సమ్రా జామతే కింజనానాం కోశాయ భద్రాచలనివాసాయ భద్రాయ భవాత్మనే జానకీ పురాణాయ రామచంద్రాయ ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు. స్వామివారికి ప్రియమైనటువంటి ఆదివారం నాడు రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం జరగడం చాలా విశేషము. స్వామివారికి ఇక్కడ ఈ భద్రాచల క్షేత్రంలో ఆదివారం నాడు ఎవరైతే ఆలయానికి ఒక్క ప్రదక్షిణ చేస్తారో వారు భూ ప్రదక్షిణ చేసిన ఫలం పొందుతారు అని చెప్పి మనకి క్షేత్రమాహాత్మ్యం చెబుతోంది. అంతేకాకుండా కళ్యాణం ఆచరించేటువంటి వారికి ఎటువంటి ఫలితం వస్తుందో భార్గవతంత్రం అనేటువంటి గ్రంథం తెలియజేస్తోంది. పాంచరాత్రాగమంలో కన్యాదానం చేసినటువంటి దాత ఇహలోకంలో సర్వసుఖాలను, పరలోకంలో విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అని చెప్పి ఇతర దేవతా కళ్యాణాలు చేస్తే వచ్చే ఫలితాన్ని చెప్పింది. కానీ బ్రహ్మపురాణం భద్రాచలంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని దర్శించినా చాలు అశ్వమేధ యాగ ఫలితం దక్కుతుంది అని చెప్పి మనకి బ్రహ్మపురాణం తెలియజేస్తోంది. అటువంటి గొప్పనైనటువంటి అశ్వమేధ యాగ ఫలాన్ని ఇక్కడ కూర్చున్నటువంటి భక్తులందరికీ కూడా భద్రాచల సీతారాములు ప్రసాదించాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అరులపాడు శ్రీమద్వేద మార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యకరాన భద్రగిరి శ్రీ రఘునాథ భట్టార స్వామిகள்